హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మైదా వాడకుండా గోధుమ పిండితోనే రవ్వ బోండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు పెరుగు తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి కొద్దిగా సోడా, కొద్దిగా జీలకర్ర, ఒక పెద్ద సైజ్ అంతా ఉల్లిపాయను తీసుకొని కట్ చేసుకొని పిండిలో వేసుకోవాలి. మంచిగా కలుపుకొని కనీసం 4-5 గంటల పాటైనా ప్రక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడయ్యాక ఆయిల్ పోయాలి. వేడయ్యేంతలోపు ప్రక్కన వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పల్లీలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న పల్లీలను, పచ్చిమిర్చిని మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న ఆయిల్ వేడయ్యాక అందులో మనకు కావలసినంత సైజుల్లో బోండాలను చిన్న చిన్నగా వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను, పచ్చిమిర్చిని మిక్సీ గిన్నెలో వేయాలి. అందులో కొద్దిగా జీలకర్ర, 4-5 వెల్లుల్లి, ఉప్పు వేసుకోవాలి. అన్ని మిక్సీ పట్టుకోవాలి. ముందుగా వేసుకున్న బోండాలను గిన్నెలో తీసుకోవాలి. మిక్సీ పట్టుకున్న చట్నీ కోసం పోపు సిద్ధం చేసుకుందాం. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేయాలి. మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని అందులో పోయాలి. ఇప్పుడు పల్లీ చట్నీ రెడీ. చేసుకున్న ఆనియన్ రవ్వ బోండా పల్లీ చట్నీ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకండి. థ్యాంక్ యూ.